ప్రేమ ప్రెగ్నెంట్ అని తెలిసి అబోర్షన్ చేయించబోయిన భద్రావతి చెంప పగలగొట్టిన వేదవతి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రేమ ఇంకా ధీరజ్ ఎలా అయినా కలిసిపోవాలి అని చెప్పేసి విశ్వ కూడా ప్రేమకి హితవు పలికాడు. దాంతో ఇక ప్రేమ ఆలోచించడం మొదలుపెట్టింది. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇక ప్రేమ ఆలోచిస్తున్న టైంలోనే ముగ్ధని తీసుకుని ధీరజ్ వస్తూ ఉంటాడు. ముగ్ధని ధీరజ్ని కలిపి చూసి ప్రేమకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అసలు ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు, దీంతో తిరగడమే వీడి పని అయిపోయింది అని అంటూ ఇద్దరికి గట్టి క్లాస్ పీకిస్తుంది. దాంతో ఇక ధీరజ్ అయితే సరేనని చెప్పేసి ప్రేమను నేనైతే కావాలని వెళ్ళలేదు అంటూ చెప్తాడు. కానీ ప్రేమ నమ్మదు, ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు, నేను పోనీలే కదా, వదిలేద్దాం, అయిపోయింది అది అయిపోయింది, ఇక వాడితో కలిసిపోదాం అని చెప్పి నేను అనుకుంటే వీడు ఏంటి చేసేది అసలు అని చెప్పని ఆలోచించుకుంటూ ఇక కోపంగా ప్రేమ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈలోపు విశ్వ గబగబా లోపలికి వస్తూ ఒక ఫ్లవర్ బొకే తీసుకుని వస్తాడు. ఆ ఫ్లవర్ బొకే చూసి ఏంట్రా ఇది, ఎవరిచ్చారు అని అంటే నీకోసమే ప్రేమ అని చెప్పని అంటాడు. నాకోసమా, ఎందుకు అని అంటుంది. నాకు తెలీదు, బావిచ్చాడు అని అంటే ఒరేయ్ నోరు మూసుకో, సచ్చినోడు ఇస్తే నువ్వు తీసుకుని వస్తావా అంటుంది. ఆడు సచ్చినోడు నీకై ఉండొచ్చు, నాకు బావు కదా, అందుకే తీసుకొచ్చాను. ఇందులో కొన్ని ఫ్లవర్స్ చాలా స్పెషల్ అంట, వాటికి నీకు ఏదో అనుబంధం ఉందంట, ఒకసారి గుర్తు తెచ్చుకోమన్నాడు. సరే నేను వెళ్తున్నా అంటూ బొకే ఇచ్చేసి వెళ్ళిపోతాడు. బొకే వంక చూస్తూ అందులో ఉన్న ఫ్లవర్స్ని చూస్తూ ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. కొన్ని ఫ్లవర్స్ని స్పెషల్గా ఉన్నాయని చెప్పి ధీరజ్ చెప్పాడు కదా, అవి చూసేసరికి ప్రేమకు ధీరజ్తో ఉన్న కొన్ని మధురమైన క్షణాలు గుర్తుకొస్తాయి. ధీరజ్ తనకి దగ్గరగా వచ్చి తనతో చాలా ప్రేమగా మాట్లాడి మనిద్దరం భార్యాభర్తలుగా లైఫ్ స్టార్ట్ చేద్దాం అన్న విషయాలు అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఎంత బాగా నమ్మించావురా, మొత్తానికి నువ్వు కూడా అందరి మగాళ్ళు లాంటి వాడివి అనిపించుకున్నావు. అప్పటి వరకు దాచిపెట్టిన నిజాన్ని ఇప్పుడు మాత్రం బయట పెట్టేశావు. విధవా, నీ పని చెప్తానురా సచ్చినోడా అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఇక ఆ బొకేని పట్టుకొని చూసుకుంటూ మెట్లు దిగుతూ కాలు జారి పడిపోతుంది. అలా పడిపోయేసరికి ప్రేమ కళ్ళు తిరిగిపోతూ అలా ఒరిగిపోతుందనమాట. భద్రావతి గబగబా వచ్చి ప్రేమను అయ్యో ఏమైంది ఏమైంది అంటూ ఉంటే ఏం మాట్లాడదు. ఈలోపు విశ్వ ప్రేమను చేతుల్లో తీసుకుని బయటకు వస్తూ బావా బావోయ్ ఇదిగో నీ పెళ్ళం పడిపోయింది అని చెప్పని అరుస్తూ ఉంటాడు. ధీరజ్ బయటకు వచ్చి ఏమైంది అని అంటే పడిపోయింది బావా, మెట్ల మించి పడిపోయింది, నువ్వు ఇచ్చిన బొకే ఇచ్చాను, అది చూస్తూ పడిపోయింది బావా, చీర మెట్ల మించి కిందకి పడేసరికి కళ్ళు తిరిగిపోయినాయి, అది అలా పడిపోయింది, ఇదిగో చూడు అంటూ ఉంటాడు. ఈలోపు గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తారు. భద్రావతి వాళ్ళు ముందు వెళ్ళిపోతారు. ఆ వెనకాల ఇక ధీరజ్ వాళ్ళు బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే డాక్టర్ అయితే ప్రేమకు కొన్ని టెస్టులు చేస్తుంది. చేశాక ప్రేమ వంక చూస్తూ ఆర్ యు మ్యారీడ్ అని అడుగుతుంది. మేడం ఏం మీరు అనేది అని అంటే అంటే చిన్నపిల్లవి కదా, చదువుకుంటున్నట్టున్నావు, మ్యారేజ్ అయిందా లేదా అని అడిగాను. అంటే ఐఎమ్ మ్యారీడ్ మేడం అని చెప్పని అంటుంది. ఓకే దెన్ మరి మెళ్ళో మంగళసూత్రం అని అడిగితే ఇదిగోండి మేడం లోపల ఉంది అని చెప్పి తీసి చూపిస్తుంది. ఓకే డన్ అంటే ఇదంతా ఎందుకు అడుగుతున్నారు అంటుంది. ఎందుకంటే అంటూ ఉండగానే భద్రావతి లోపలికి వస్తుంది. డాక్టర్ గారు మా మేనకోడలికి ఎలా ఉంది, ఏమైంది అంటూ ఉంటే ఏం కాలేదండి, ఆవిడ కాలు స్లిప్ అయి కింద పడ్డమాట వాస్తవమే, కానీ అలా పడుతున్న టైంలోనే తనకి కళ్ళు తిరిగాయి. అలా కళ్ళు తిరగడానికి కారణం ఏమీ లేదు, తను తల్లి కాబోతుంది అంటుంది. ఒక్కసారిగా భద్రావతి షాక్ అవుతుంది. డాక్టర్ గారు అలాంటిది ఏమి ఉండదు, జస్ట్ కళ్ళు తిరిగి ఉంటాయి అంతే అని చెప్పని అంటూ మీరు రండిటు అని చెప్పి బయటకు తీసుకొస్తుంది. ఏంటి నేను తల్లిని కాబోతున్నానా, ఊరే ధీరజ్ సచ్చినోడా, తను ఎస్ఐ నవ్వనివ్వకుండానే ఛీ అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇక డాక్టర్ అయితే ఏంటి భద్రావతి గారు ఎందుకు రమ్మన్నారు అంటూ ఉండగా ఈలోపు వేదవతి వాళ్ళు వచ్చి
అటు వెళ్తూ అంటే ప్రేమ ఉన్న వైపుకు వెళ్తూ ఉండగా డాక్టర్తో భద్రావతి మాట్లాడటం వేదవతి వింటుంది. ఏంటి డాక్టర్ గారు, అది ప్రెగ్నెంట్గా ఉందని చెప్పి దానికి ఎందుకు చెప్తున్నారు? ప్రెగ్నెంట్ అయినా అస్సలు అది ఆ బిడ్డను కంటానికి వీల్లేదు, దాని భవిష్యత్ నాశనం చేసుకోవడానికి వీల్లేదు, దానికి అబార్షన్ చేసేయండి డాక్టర్ అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడుతోంది మీ మేనకాడుల గురించేనా అంటే అవునండి, దానికి అబార్షన్ చేసేయండి ప్లీజ్ అని చెప్పని అనగానే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది. ఎందుకంటే అది ఖచ్చితంగా చచ్చిపోవాలి, దాని కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోవాలి. ఎందుకంటే ఆ ఇంటి రక్తం దీని ఒంట్లో ఒక బిడ్డ రూపంలో పెరగడం నాకు ఇష్టం లేదు. అంటే మీ ఇష్టాలతో సంబంధమే ఉందండి, అది వాళ్ళ ఇష్టం, తన ఇష్టం, తన భర్త ఇష్టం, మీరు అలా మాట్లాడకూడదు అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకంటే అది ఇప్పుడు దాని భర్త నుంచి దూరంగా ఉంది. రేపు ఈ బిడ్డ పుట్టిన తర్వాత దాని కాళ్ళకు బంధకం అవుతుంది తప్ప దాని జీవితానికి ఒక దారి అవ్వదు. ఖచ్చితంగా దాని జీవితం నాశనం అయిపోతుంది. మీరు అబార్షన్ చేయండి డాక్టర్ అంటూ ఉంటే చేసేయండి చేసేయండి, శ్రీరామ 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 వచ్చిందండి చాలా గొప్పగా తీర్పు చెప్పడానికి అంటూ వచ్చేస్తుంది. వినేసావా అనుకుంటూ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పానంటే ఏంటి ఇంకా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని నన్ను అంటున్నావా? చాలా బాగా అంటున్నావు. ఏమో డాక్టరు, ఇప్పుడు ఆవిడ గారు చెప్పిందని చెప్పి నా కోడలికి అబార్షన్ చేస్తావా అంటుంది. మేమెందుకు చేస్తామండి, ఆవిడ చెప్పాల్సింది ఆవిడ చెప్పారు, నేను చెప్పేది మీరు వినలేదా? అది కుదరదు అని చెప్తున్నానంటే మంచి మాట అన్నారు, అలా కాకుండా అబార్షన్ చేస్తానన్నట్టయితే బాగా ఉండేది మీకు అంటే నోరు మూసుకుని వెళ్ళు, ఏం మాట్లాడుతున్నావు? అసలే అది చిన్న పిల్ల, దానికి ఇప్పుడు బిడ్డలంటే అప్పుడే బిడ్డను కానీ అదేం చేస్తుంది అని అనేసరికి ఇక ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది వేదవతికి. ఏం చేస్తుందా? నీకెలాగో ఆ ప్రాప్తం లేదు, కనీసం దాన్నైనా బిడ్డల్ని కనని అలాగే ఉంచేద్దాం అనుకుంటున్నావా? అయినా ఏటెళ్ల కాలం నా కోడలు నీ ఇంట్లోనే ఉండిపోతుంది అనుకుంటున్నావా ఏంటి? ఈ విషయం తెలిసిన మరుక్షణం గెంతుకుంటూ నా ఇంటికి వస్తుంది, అంటే అలా జరిగితే నా పేరు తిప్పి పెట్టుకుంటాను అంటుంది భద్రావతి. దాని జీవితం నాశనం చేయాలని కంకణం కట్టు కూర్చున్నావు కదూ, అయినా నువ్వెవరివి నా కోడలికి అబార్షన్ చేయించాలి అంటానికి అని అంటే నేనెవరినా? నేను దానికి మేనత్తని, అంటే నేను మేనత్తనే కాదు అత్తని కూడా. కాబట్టి దాని జీవితంలో ఏం జరగాలనేది నిర్ణయించాల్సింది నేను. నీ ఇంట్లో కూర్చోపెట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు దాని జీవితాన్ని అటు ఇటు నలిపేద్దాం అనుకుంటున్నావేమో, ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఉంటే చూస్తానే వేదవతి ఏ రకంగా అది బిడ్డను కంటుందో, నేను ఆ బిడ్డని ఇక్కడే చిదిమించకపోతే చూడు అని అనగానే ఇక వేదవతికి కోపం వచ్చి భద్రావతి చెంప చెల్లును పగలగొడుతుంది. ఒక్కసారిగా భద్రావతి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక వెంటనే వేదవతి ఏం చూస్తున్నావు అని చెప్పని అంటూ ఇంకొకసారి గనక నా కోడలు జోలికి వచ్చినా, నా కోడల గురించి మాట్లాడినా చంపేస్తాను జాగ్రత్త. అయినా నువ్వెవరివి నా కోడల గురించి మాట్లాడటానికి? ఇప్పుడు ఇటు నుంచిటే నా కోడల్ని నా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నా అని అంటూ రే ధీరజ్ కారు తీరా, ప్రేమనింటికి తీసుకెళ్దాం అంటుంది. ఏమైందమ్మా ప్రేమకి అంటే ఏమైందా, నేను నానమ్మని కాబోతున్నాను రా, నానమ్మని, మీ నాన్న తాతయ్య కాబోతున్నాడు అనేసరికి వల్లికి గొంతులో బెలక్కాయ పడ్డంట పని అవుతుంది. నర్మద అయితే అత్తయ్య గారు నిజమా మీరు చెప్పేది అంటే అవునమ్మా నిజం, అది తల్లి కాబోతుందట, అందుకోసం అని చెప్పి మా అక్కగారు పెత్తనం తీసుకొని దాని కడుపులో ఉన్న బిడ్డని ఇక్కడికిక్కడి చిదిమించాలని చెప్పి చాలా పెద్ద ప్లాన్ చేసిందిలే. మొత్తానికి వాడు చాలా గండాలతో పుడుతున్నాడని మాత్రం అర్థమవుతుంది అంటూ ప్రేమ దగ్గరికి వెళ్ళేసరికి అత్తయ్య ఏమన్నా డాక్టర్ అని చెప్పని అంటుంది. ఏమంటారే, నువ్వు తల్లి అవుతున్నావు, నా కొడుకు తండ్రి అవుతున్నారని చెప్పారు అని అంటే అవునా నిజంగానా అంటూ సరే అయితే మనం ఇంటికి వెళ్దాం అత్త అని అంటే మీ పెద్దత్త అసలు ఈ కడుపే ఉంచినట్టుంది అంటే అదేంటి అసలు నాకు ఏం కాలేదు నీకు అని చెప్పింది, ప్రెగ్నెన్సీ అని తెలిసే అలా మాట్లాడిందా అంటూ నేను ఇంటికే వచ్చేస్తాను పదత్త అని చెప్పి ప్రేమ వేదవతితో కలిసి బయలుదేరిపోతుంది. ఇక వేదవతి ప్రేమను తీసుకుని వెళ్ళిపోతూ భద్రావతి వంక చూసి వేలు చూపిస్తూ జాగ్రత్త, ఇంకొకసారి నా కొడుకు కోడలు జీవితం నాశనం చేయాలనే ప్లాన్లు వేశావంటే ఇప్పుడు ఒక్క చంపే వాయించాను, ఈసారి పెద్దదాని వనగడు చూడకుండా 2 చంపలు వాయిస్తాను జాగ్రత్త అని అంటూ పద ప్రేమ అని చెప్పి తీసుకుని వెళ్ళి కారు ఎక్కించేసరికి అందరూ కలిసి ఇంటికి బయలుదేరిపోతారు. ఇక భద్రావతి అయితే చిన్నదాని వయ్యుండి నన్ను కొడతావా, చెప్తా నిన్ను వదిలిపెట్టని అని అనుకుంటూ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.
వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.